లైవ్ స్టార్ట్ అయిందా? లైవ్ లేదు ఆడు కొట్టిన బండి ఆడతావు నువ్వు నీ డౌట్లా కొట్టిరా కార్తీక్ అన్న ఇంకో ఫ్రేమ్ పెట్టి కానీ నువ్వు తీదా నీకు సంబంధం మేడం మేడం బుక్ ఎంత పెట్టు పోతావు టెంపుల్ షాట్ కూడా తీసుకో అట్టే కొట్టు ఆగరు మేము వెనక్కి వచ్చేస్తే బెటర్ బాస్ వెనక్కి రండి వెనక్కి పనులు తీసుకునే ఉంచుకుని
తీసుకుని వచ్చారు. ఎటువంటి తిరుమల క్షేత్రం! సాలగ్రామ శిలామయం, 10,000 శేషుల పడిగలమయము అని పదకవితా పితామహుడు అభివర్ణించినటువంటి మహాక్షేత్రావతంసం. కాళ్లతో కాక మోకాళ్లతో ఈ మెట్లపైన నడిచి వెళ్ళినటువంటి వారు భగవద్ రామానుజులు, అలాగే పురందరదాసు ఇత్యాది భాగవతోత్తములందరూ కూడా. స్వామివారి పాదుకలు విలసిల్లేటువంటి దివ్యక్షేత్రం ఈ అలిపిరి. ఈ క్షేత్రంలోకి వచ్చేటప్పటికే చాలు ఆ శ్రీనివాస స్వామి భక్తి అనేటువంటిది ఉన్నతోన్నతంగా పెరిగిపోతూ ఉంటుంది. నీ వలన కొరతే లేదు మరి నీటి కొలది తామెరవు. పాదుకా మండపాన్ని దగ్గరికి అమ్మవారి సారె చేరుకున్నది. ఒక్కసారి ఆ శ్రీనివాసుని పాదపద్మాలను తేనెల తల్లి పద్మావతి అమ్మవారికి పంపిస్తూ ఉండేటువంటి సారె ఆగమోక్తంగా ఆరాధన చేసేటువంటి అర్చక స్వాములు ఈ క్షేత్రావతంసానికి తీసుకువచ్చారు. ఈ అలిపిరి క్షేత్రావతంసం ఆశ్రితులకు కొంగు బంగారం. తిరుమలకి వెళ్ళేటువంటి నడకదారులలో పరమ ప్రసిద్ధమైనటువంటి దివ్యమైనటువంటిది ఈ యొక్క పాదాల మండప క్షేత్రం. దేవ్యై నమః. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. అమ్మవారికి కలియుగ ప్రత్యక్ష. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా పంచమ తీర్థం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం స్వామివారి నగల్ని బహుమతిగా అమ్మవారికి ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది చాలా శాస్త్రబద్ధంగా సాంప్రదాయంగా జరుగుతుంది. ఈరోజు దాదాపు 4 గంటల నుంచి తిరుమల టెంపుల్ అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ వెంకయ్య చౌదరి గారు తన అదృష్టాన్ని తన భాగ్యాన్ని తెలియజేశారు. ప్రతి వారి పక్షాన బహూకరించడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి నగలు స్వామి ప్రధానమైనటువంటివిగా నిర్ణయించి అమ్మవారికి ఈ మహోత్సవంలో భాగంగా ప్రదానం చేస్తూ ఉన్నారు. ద్వాంది అలమేలు మంగమ్మ. మనకి కాళికా పురాణం ఎందుకు ధరింపజేస్తారు దేవతలను ఆభరణాల ఉన్నటువంటి ఆ సమయంలో, అంటే ధరించినటువంటి ఆభరణధారిత్వం అనేటువంటిది అమ్మవారికి జరిగితే ఎలాంటి తిరు ఆభరణాలతో తిలకించడం అనేటువంటిది చాలా ఉత్తమమైన అంశం. అందులో శ్రీనివాసుడు వంటి సొమ్ములను అలమేలు మంగమ్మకు పంపిస్తూ ఉన్నాడు. తాను
చేయించినటువంటి సొమ్ములను, తాను అందుకున్నటువంటి సొమ్ములను అమ్మకు పంపిస్తూ ఉన్నాడు అని అంటే ప్రత్యయాన్ని సుస్పష్టం చేస్తుంది. వీటిని శ్రీమారు అన్యోన్య సహకారంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి 6 విధములైనటువంటి నగలపెట్టెను తన ఉత్తమాంగమైనటువంటి శిరస్సుపై ఈ శోభాయాత్రలో పాలు పంచుకున్నారు. అంటే అన్యోన్య సహకారం అనేటువంటిది భక్తులు, భాగవతులు అచేవారతికి కాక జీవన భ్రాంతిపడు సిరులేలా అని నమ్మినటువంటి వారందరికీ కూడా స్వామి కొలువులో స్థిరమైనట్టు ఉంటుంది. అంటే చిరముద్ర అనేటువంటిది ఉంటుంది. అంటే స్వామిని కొంతకాలం సేవించినా, ఎంతో కాలం సేవించినటువంటి ఫలం స్వామివారి దగ్గర ఉండేటువంటి ఆయన సేవలో ఉండేటువంటి తత్వం, మహత్వం. సకృత్ సేవయా నిత్యసేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఎవరి ఏ దేవుణ్ణి అడగనటువంటి, ఏ దేవతామూర్తిని అడగనటువంటి కోరికను స్వామి సన్నిధానంలో కోరవచ్చు. ఎవరైనా సరే ఓ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంతకాలమే మేము ఉద్యోగం చేస్తాం, మేము చిరకాలం చేసినటువంటి జీతాన్ని మాకు ఇవ్వండి అంటే అభిమతాధిక దానరసుకుడైనటువంటి శ్రీనివాస స్వామి కొలువులో ఉండేటువంటి వారు కానీ, భక్తజనులు కానీ సకృత్ సేవయ నిత్యసేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని ప్రార్థించేటువంటి శాస్త్రోక్తంగా జరుగుతూ ఉండేటువంటి మహోత్సవాలు ఆ పద్మ సరోవర వైభవంతో మరి ఈ యొక్క అమ్మకు, సిరుల తల్లికి జరిగేటువంటి మహోత్సవ పరిపూర్ణ ఘట్టానిలో పాలు పంచుకోవటం ఎంత పూర్వజన్మ సుకృతం. తరువాత క్షీరసాగర తనయిగా ఉద్భవించి లక్ష్మి కలియుగ ప్రారంభంలో తిరుచానూరులోని పద్మసరస్సు నుండి అలర్మేల్ మంగగా ఆవిర్భవించింది. అంటే త్రిమూర్తులలో తమస్సు మాత్రమే గోచరించాయి. శుద్ధ సత్వ సంభరితమైనటువంటి తేజస్సు గోచరింపలేదు ఆయనకు. సరాసరి వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై లక్ష్మితో సరసోక్తులాడుతున్నటువంటి శ్రీమన్నారాయణ ఆ యొక్క జడధారి అయినటువంటి భృగు ఋషిని దేవదేవుడైన శ్రీహరి అనునయించి సుఖాసీనుని చేసి సంవాహనం చేస్తూ ఆయన పాదంలోని నేత్రాన్ని నిర్మూలించాడు. ఎందుకంటే భృగు మహర్షి యొక్క అహంకారం ఆయన పాదంలో, కంటిలో ఉంది. ఆ పాదనేత్రం నిర్మూలం కావడంతో భృగువు అహంకరించాడు. కానీ భృగువు యొక్క వక్షస్థలాన్ని తన పాదంతో తనడం వల్ల నిత్యానపాయనైనటువంటి లక్ష్మి వక్షస్థల నివాసిని అయినందువల్ల ఆగ్రహించింది, స్వామిపైనే అలిగింది. తనకు అన్వేషిస్తూ శ్రీనివాసుడు కొండల్లో కోనల్లో చేరి అక్కడ దుఃఖించి చివరికి లక్ష్మీ వియోగాన్ని భరించలేక ఆయన తపమాచరిస్తూ ఉంటే అశరీరవాణి అయినటువంటి విష్ణో ప్రసాద భగవన్ లక్ష్మీ దర్శనలాలస ఇతో దక్షిణతో గచ్చ కృష్ణవేణ్యోశ్చ దక్షిణే 22 యోజనే విష్ణో సువర్ణముఖరీ నది తీర్థమాసాద్య తస్యాస్త్వం ఉత్తరం మునిసేవితం కుంతే కృత్వా తపఃకురు. అశరీరవాణి అంటే సరస్వతీదేవి. ఆ తల్లి లక్ష్మీ దర్శనం కోసం, లక్ష్మీ లాలనం కోసం నిరీక్షిస్తున్న విష్ణుదేవుణ్ణి తిరుచానూరుకి వెళ్ళి అక్కడ తపస్సు చేయి అని చెప్పింది. అక్కడ అమ్మ ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినదే
వెంకటేశాయ. అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పంచమతీర్థ సందర్భంగా శ్రీవారి నుంచి సారె సమర్పించడం జరుగుతుంది. సారెలో భాగంగా బంగారు ఆభరణాలు అలానే డైమండ్ ఆభరణాలు కూడా ఈరోజు సమర్పించడం జరుగుతుంది. దానిలో 6 రకాలైన ఆభరణాలు ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పథకం, డైమండ్ నెక్లెస్, డైమండ్ బ్యాంగిల్, డైమండ్ ఇయర్ రింగ్స్, ఇవి 6 రకాలైన బంగారు డైమండ్ ఆభరణాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయబద్ధంగా జరిగే ప్రతి సంవత్సరం జరిగే ఒక ఫెస్టివల్లే. దానిలో భాగంగా ఈరోజు భక్తులు అలానే ఆఫీసర్స్ చాలా ఉత్సాహంగా మార్నింగ్ నుంచి ఈ ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేసి చాలా విజయవంతం చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ.